గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. నమస్కారం. ఫార్మకోగ్నిసి చాప్టర్ 12 ఆధారంగా సాగే ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. మొక్కల నుండి ఔషధాలను ఖచ్చితంగా ఎలా వేరు చేస్తారనే ఒక అద్భుతమైన బొటానికల్ ఎక్స్ట్రాక్షన్ పజిల్ను మనమిక్కడ సాల్వ్ చేయబోతున్నాం. సాధారణంగా కనిపించే మొక్కలను ఎంతో ఖచ్చితమైన ఫార్మస్యూటికల్ మందులుగా ఎలా మారుస్తారో, వాటి వెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఈ సెషన్ ద్వారా వివరంగా తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. ఈ పజిల్ను సాల్వ్ చెయ్యాలంటే అసలు మన ప్రధాన లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలియాలి కదా. అదే ఫైటోకెమికల్స్. ఇవి మొక్కల లోపల దాగి ఉండే ఎంతో విలువైన, జీవశాస్త్రపరంగా చురుకైన రసాయన సమ్మేళనాలు. ఇవి ఎంత ముఖ్యమైనవి అంటే నేడు ప్రాణాలను రక్షించే ఎన్నో క్లిష్టమైన మందుల నుండి రోజువారీ పెయిన్ కిల్లర్స్ వరకు అన్నీ ఈ సాధారణ ఆకులు మరియు వేర్ల నుండే వస్తాయి. ఈ రసాయనాలను మొక్కల నుండి సురక్షితంగా బయటకు తీయడమే ఫార్మకోగ్నెసీలో అసలైన సవాలు. ఈ విశ్లేషణలో మనం ముందుకు వెళ్లే క్రమం ఇలా ఉంటుంది. ముందుగా ఫైటోకెమికల్ ఇన్వెస్టిగేషన్ పరిచయం, ఆ తర్వాత హెర్బల్ ఎక్స్ట్రాక్షన్ బేసిక్స్, మ్యాసరేషన్ మరియు డైజెస్షన్ పద్ధతులు, ఆపై పెర్కోలేషన్ మరియు సాక్స్లెట్ ఎక్స్ట్రాక్షన్, ఇక చివరిగా ఇన్ఫ్యూజన్స్ మరియు డికాక్షన్స్. ఎక్స్ట్రాక్షన్ పద్ధతి యొక్క తీవ్రతను బట్టి ఈ క్రమాన్ని అమర్చడం జరిగింది. ఓకే, మొదటి విభాగానికి వద్దాం. ఫైటోకెమికల్ ఇన్వెస్టిగేషన్ పరిచయం. అసలు ఈ మొక్కలను ఒక పద్ధతి ప్రకారం ఎలా పరిశోధించాలో ఇక్కడ చూద్దాం. ఒక క్రమబద్ధమైన పరిశోధనలో 4 ఖచ్చితమైన దశలు ఉంటాయి. ముందుగా ముడి పదార్థాలను సేకరించి వాటి నాణ్యతను తనిఖీ చేయడం దగ్గర మొదలుపెడితే, ఎక్స్ట్రాక్షన్ చేసి శుద్ధి చేయడం, వాటి బయోసింథెటిక్ మార్గాలను విశ్లేషించడం, మరియు చివరగా అందులో ఆ కెమికల్ ఎంత మోతాదులో ఉందో క్వాంటిటేటివ్ ఇవాల్యుయేషన్ చేయడం వరకు ఈ ప్రయాణం సాగుతుంది. ప్రతి దశ కూడా ఈ పజిల్లో ఎంతో కీలకమైనదే. ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. హెర్బల్ ఎక్స్ట్రాక్షన్ బేసిక్స్. నిజానికి ఈ పజిల్లో అతిపెద్ద సమస్య ఏమిటంటే మొక్క లోపల గట్టిగా బంధించబడి ఉన్న ఆ రసాయనాన్ని బయటకు తీయడం ఎలా. ఆ సమస్యకు ఏకైక సమాధానమే ఈ ఎక్స్ట్రాక్షన్. ముడి ఔషధం ఘనరూపంలో ఉందా లేక ద్రవరూపంలో ఉందా అనేదాన్ని బట్టి సరైన ద్రావకాన్ని అంటే సాల్వెంట్ను ఎంచుకోవడం ఇక్కడ అత్యంత ముఖ్యం. ఈ సాల్వెంట్ అనేది మొక్కల కణాలను తెరిచే ఒక మాస్టర్ కీ లాంటిదనుకోవచ్చు. ఇది ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ను కరిగించి తమతో పాటు సురక్షితంగా బయటకు తీసుకువస్తుంది. సో ఇప్పుడు వెలికితీసే భౌతిక పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. విభాగం 3, మాసరేషన్ మరియు డైజెషన్. ఈ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది, గమనించండి. మాసరేషన్ పద్ధతిలో ముందుగా చూర్ణం చేసిన మొక్కల భాగాలను ఒక ద్రావకంలో, దీనినే మెన్స్ట్రువం అని పిలుస్తారు, సుమారు 1 వారం రోజుల పాటు నానబెడతారు. దాన్ని అప్పుడప్పుడు కదుపుతూ ఉంటారు. ఆ తర్వాత మిగిలిన పిప్పిని అంటే మార్క్ను గట్టిగా నొక్కి ద్రవాన్ని ఫిల్టర్ చేస్తారు. ఇది చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ పద్ధతి. మరి ఈ మాసరేషన్కు డైజెషన్కు తేడా ఏంటి? చాలా సింపుల్. ఈ నానబెట్టే ప్రక్రియకు కొద్దిగా వేడిని జోడిస్తే అదే మాసరేషన్ కాస్త డైజెషన్ అవుతుంది. ఇలా జెంటిల్గా వేడి చేయడం వల్ల కరిగే గుణం పెరిగి మరింత ఎక్కువ మోతాదులో బయోయాక్టివ్ సమ్మేళనాలు లభిస్తాయి. ప్రక్రియ కూడా ఎంతో వేగవంతమవుతుంది. ఆ నానపెట్టే పద్ధతుల నుండి ఇంకొక అడుగు ముందుకు వేసి నిరంతరంగా జరిగే ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. విభాగం 4, పెర్కోలేషన్ మరియు సాక్స్లెట్ ఎక్స్ట్రాక్షన్. పెర్కోలేషన్ అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది డ్రిప్ కాఫీ. అవును, అచ్చమలాగే ఇక్కడ కూడా ద్రావకం అనేది ఔషధ పరార్గం మీదుగా నిరంతరంగా కిందికి ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా ద్రావకం పైనుండి కిందకి వెళ్లేటప్పుడు మొక్కలోని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ను పూర్తిగా కడిగేసి తనతో పాటు కిందకు తీసుకొస్తుంది. ఇక మరింత అడ్వాన్స్డ్ పద్ధతి విషయానికొస్తే అదే సాక్స్లెట్ ఎక్స్ట్రాక్షన్. ఇది నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇక్కడ ఒక తెలివైన సైఫన్ వ్యవస్థను ఉపయోగించి వేడి ద్రావకాన్ని పదే పదే అదే ముడి పదార్థం ద్వారా ఆటోమేటిక్గా సర్క్యులేట్ చేస్తారు. దీనివల్ల ద్రావకం అసలు వృధా అవ్వదు, పైగా ఎంతో సాంద్రతతో కూడిన అంటే హైలీ కాన్సంట్రేటెడ్ ప్రోడక్ట్ బయటకొస్తుంది. చివరగా మనం 5వ విభాగానికి చేరుకున్నాం. అత్యంత పురాతనమైన మరియు మనకు బాగా పరిచయమున్న పద్ధతులు, ఇన్ఫ్యూషన్స్ మరియు డికాక్షన్స్. ఒక ఫార్మకోగ్నసిస్ట్ మొక్క యొక్క కాఠిన్యాన్ని బట్టి తన పద్ధతిని ఎలా ఎంచుకుంటాడో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఆకులు, పూలలాంటి మృదువైన కణజాలాలకైతే ఇన్ఫ్యూజన్ వాడతారు. అంటే
కేవలం 15 నిమిషాల పాటు వేడినీటిలో నానబెడతారు. అదే కఠినమైన బెరడు, వేర్లలాంటి వాటికైతే డికాక్షన్ పద్ధతి వాడతారు. అంటే వాటిని ఏకంగా 15 నిమిషాల పాటు నీటిలో వేసి బాగా మరగబెడతారు. డికాక్షన్ పద్ధతిని గమనిస్తే మొక్కల యొక్క కఠినమైన నిర్మాణాల నుండి ప్రాచీనమైన వేడిని తట్టుకునే ఔషధాలను బయటకు తీయడానికి మరుగుతున్న నీరు ఒక అద్భుతమైన సాల్వెంట్గా పనిచేస్తుందని స్పష్టమవుతుంది. మన ఇండ్లలో తయారు చేసుకునే ఆయుర్వేద కషాయాలు కూడా సరిగ్గా ఇదే సిద్ధాంతంపై పనిచేస్తాయి. ముగించే ముందు ఒకసారి ఈ ఆసక్తికరమైన విషయం గురించి ఆలోచించండి. మన భూమిపై ఇంకా అన్వేషించని మొక్కల జాతులు లెక్కల్లేనన్ని ఉన్నాయి. వాటిలో సరైన ఎక్స్ట్రాక్షన్ పద్ధతి కోసం వేచి చూస్తున్న ఇంకెన్ని ప్రాణాలను రక్షించే అద్భుత సమ్మేళనాలు దాగి ఉన్నాయో కదా! ఈ పజిల్ను ఎంతలా సాల్వ్ చేస్తే భవిష్యత్తులో అంతటి వైద్యపరమైన అద్భుతాలను మనం చూడొచ్చు. ఫార్మకాగ్నసీ చాప్టర్ 12 ఆధారంగా చేసిన ఈ విశ్లేషణ ఇక్కడితో ముగుస్తుంది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అడవిలోనో లేక మన ఇంటి పెరట్లోనో పెరిగే ఒక సాధారణ మొక్కను చూసినప్పుడు బేసిక్గా మనకేమనిపిస్తుంది? పచ్చటి ఆకులు, కొమ్మలు, మట్టిలో కూరుకుపోయిన వేర్లు, ఇంతే కదా? అవును. పైకి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అందులో పెద్దగా విశేషం ఏమీ కనిపించదు. రైట్. కానీ అదే మొక్కను ఒక శాస్త్రవేత్త కంటితో చూస్తే అది ఒక అద్భుతమైన రసాయన కర్మాగారంలా కనిపిస్తుంది. అంటే ఆ ఆకుల్లో, ఆ వేర్ల లోపన ప్రాణాలను నిలబెట్టే ఔషధాలు, నొప్పిని తగ్గించే రసాయనాలు దాగియుంటాయి. ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ప్రకృతి ఆ మందులను నేరుగా తీసుకోమని మన చేతికి ఇవ్వదు కదా. ఎగ్జాక్ట్లీ. వాటిని కణజాలమనే అత్యంత కఠినమైన జైలులో బంధించి ఉంచుతుంది. మరి ఆ కణాల కారాగారం నుండి ఆ అద్భుతమైన రసాయనాలను బయటకెలా లాగాలి? ఈరోజు మనం ఫార్మకోగ్నసీ చాప్టర్ 12 ఆధారంగా చేస్తున్న ఈ లోతైన విశ్లేషణలో ఈ ఎక్స్ట్రాక్షన్ సైన్స్ వెనుకున్న అసలు రహస్యాలను డీకోడ్ చేద్దాం. ఇది నిజంగా అద్భుతమైన టాపిక్. మొక్కల నుండి ఔషధాలను సంగ్రహించడమనేది మానవ చరిత్రలో అతిపెద్ద ఆవిష్కరణల్లో ఒకటి. ఇది కేవలం ఆకులను నలపడం లేదా నీళ్లలో వేసి మరిగించడం కాదు. అదొక అత్యంత ఖచ్చితమైన, క్రమబద్ధమైన శాస్త్రీయ ప్రక్రియ. నిజమే. అయితే నేను ఈ కాన్సెప్ట్ గురించి చదువుతున్నప్పుడు నాకు మొదటొచ్చిన ప్రశ్న ఏంటంటే, అసలు మనం దేనికోసం వెతుకుతున్నాం? అంటే మొక్కలో వందల కొద్దీ పదార్థాలుంటాయి కదా, మనం పర్టికులర్గా వెతికే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమిటి? ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్నే శాస్త్రవేత్తలు ఫైటోకెమికల్స్ అని పిలుస్తారు. ఫైటో అంటే మొక్క, కెమికల్స్ అంటే రసాయనాలు. ఇవి మొక్కలలో సహజంగా లభించే బయోయాక్టివ్ కాంపౌండ్స్ అన్నమాట. బయోయాక్టివ్ అంటే మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక రకమైన ప్రభావాన్ని చూపించేవ్యనా? కరెక్ట్. అంటే మన శరీరంలో ఒక పాజిటివ్ మార్పును తీసుకురాగల రసాయనాలన్నమాట. ఫైటోకెమికల్ పరిశోధన అనేది ఒకేసారి జరిగిపోయే మ్యాజిక్ కాదు. దానికి చాలా స్టెప్స్ ఉంటాయి. ఎలాంటి స్టెప్స్ ఉంటాయి? అంటే ఆ మొక్క ఏ వాతావరణంలో పెరిగింది అన్న దగ్గర నుండి ఏ కాలంలో ఆకులను సేకరించాలి, ఆ రసాయనం మొక్కలో ఎలా తయారయిందో తెలుసుకోవడానికి దాని బయోసింథటిక్ మార్గాలను పరిశోధించడం, చివరగా దాన్ని ఖచ్చితమైన మోతాదులో లెక్కించడం. ఓహో, అంటే ఇదొక సంక్లిష్టమైన వంటకంలో దాగి ఉన్న రహస్యమైన దినుసును విశ్లేషించి కనుక్కోవడం లాంటిదన్నమాట. అవును, అచ్చం అలాగే. సరే, ఇప్పుడు మనం వెతకాల్సిన ఫైటోకెమికల్ ఏంటో డిసైడ్ అయ్యామనుకుందాం. దాన్ని బయటకు తీయాలి కదా. దానికి వాడే మొదటి పద్ధతి ఏంటో తెలుసా? నాకు తెలిసి మానవ చరిత్రలో అతి ప్రాచీనమైన, అత్యంత సులువైన పద్ధతి నీటిలో వేయడం కదా. సరిగ్గా చెప్పారు. దాన్ని సైంటిఫిక్ పరిభాషలో ఇన్ఫ్యూషన్ అంటారు. ఇది చాలా సున్నితమైన పద్ధతి. మొక్కల భాగాలను అంటే ఆకులను లేదా పూలను వేడినీటిలో ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచుతారు. అంటే ఉడకబెట్టరా? జస్ట్ నానబెడతారా? ఎగ్జాక్ట్లీ. ఉడకబెట్టరు, కేవలం వేడి నీటిలో నానబెడతారు. ఉదాహరణకు మనం గ్రీన్ టీ చేసుకునే పద్ధతి చూడండి. నీటి ఉష్ణోగ్రత వల్ల ఆకుల మృదువైన కణకవచాలు తెరుచుకుని అందులోని రసాయనాలు నెమ్మదిగా నీటిలోకి వ్యాపిస్తాయి. పిప్పిని గట్టిగా పిండాల్సిన అవసరం కూడా ఉండదు. రైట్. ఈ పద్ధతి ఆకులకు, పూలకు బాగానే ఉంటుంది, ఎందుకంటే అవి చాలా మృదువుగా ఉంటాయి కాబట్టి. కాని ఒకవేళ నాకు ఒక చెట్టు బెరడు నుండో లేదా గట్టిగా చెక్కలా ఉండే వేర్ల నుండో మందును తీయాల్సి వస్తే
అక్కడ జస్ట్ వేడినీళ్లు పోసి కూర్చుంటే ఎలాంటి లాభం ఉండదు కదా. కరెక్ట్. అక్కడే మనకు పద్ధతి మారాలి. గట్టి కణజాలం ఉన్న భాగాల కోసం డికాక్షన్ అనే పద్ధతిని వాడతారు. ఈ పద్ధతిలో ముడి పదార్థాలను నీటిలో వేసి సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు బాగా మరిగిస్తారు. ఆ అంటే మన ఆయుర్వేదంలో చేసే కషాయం తయారీ అంతా ఇదేనా? అవును, అక్షరాల అదే. వేర్లు లేదా బెరడు దట్టమైన లిగ్నిన్తో గట్టిపడి ఉంటాయి. ఆ గోడలను బద్దలు కొట్టాలంటే నిరంతర వేడి తప్పనిసరి. ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తోంది. డికాక్షన్ పద్ధతిలో గట్టి కణాలను బద్దలు కొట్టడానికి మనం ఏకంగా ఆ ద్రావణాన్ని మరగబెడుతున్నాం. కాని బాగా వేడి చేస్తే ఆ మొక్కలో ఉన్న సున్నితమైన రసాయనాలు కాలిపోవా? వాటి ఔషధగుణాలు నాశనమైపోవా? ఈ చాలా లాజికల్ క్వెశ్చన్. అవును, కొన్ని రసాయనాలు నిజంగానే వేడికి తట్టుకోలేవు. వాటిని థర్మోలెబైల్ కాంపౌండ్స్ అంటారు. ఉదాహరణకు కొన్ని రకాల గ్లైకోసైడ్స్ అన్నమాట. ఓ అంటే అలాంటి వాటిని తీయడానికి మనం డికాక్షన్ వాడితే మందు సంగతి దేవుడెరుగు, కేవలం పనికిరాని ద్రవం మిగులుతుంది కదా. ఖచ్చితంగా. కాబట్టి వాటికోసం వేడిని అస్సలు ఉపయోగించని పద్ధతి కావాలి. అదే మ్యాసరేషన్. మ్యాసరేషన్ అంటే వేడికి బదులు సమయాన్ని వాడుకుంటామన్నమాట. రైట్. మ్యాసరేషన్ అంటే వృక్ష భాగాలను పొడిచేసి ఒక ద్రావకంలో మూసున్న పాత్రలో వారం రోజుల పాటు నానబెట్టడం. మధ్య మధ్యలో దాన్ని కదుపుతూ ఉండాలి. వారం తర్వాత ద్రవాన్ని వడగడతారు. అర్థమైంది. ఇక్కడ 2 ముఖ్యమైన సైంటిఫిక్ పదాలు ఉంటాయి. మనం వాడే ద్రావకాన్ని, అంటే ఆ లాగేసుకునే ద్రవాన్ని మెన్స్ట్రోమ్ అంటారు. ఇక ఆఖర్లో ద్రవం వడకట్టగా మిగిలిపోయిన ఘనపదార్థాన్ని, అంటే ఆ పిప్పిని మార్క్ అంటారు. మెన్స్ట్రోమ్ మరియు మార్క్ వినడానికి కాస్త టెక్నికల్గా ఉన్నా అర్థం చేసుకోవడం సులువే. ఈ పద్ధతి వింటుంటే నాకు కోల్డ్ బ్రూ కాఫీ గుర్తొస్తోంది. దాన్ని కూడా వేడి చేయకుండా నెమ్మదిగా రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచి ఫ్లేవర్ని బయటకు లాగుతారు కదా, అచ్చం అలాగే ఉంది. అవును, చాలా మంచి అనాలజీ. కాని ఒకవేళ మీకు వారం రోజులు ఆగేంత సమయం లేకపోతే, అదే సమయంలో వేడి చేస్తే రసాయనం పాడైపోతుందన్న భయం కూడా ఉంటే, అప్పుడు దారేంటి? ఆలోచించాల్సిన విషయమే. అప్పుడు ఏం చేస్తారు? ఆ రెండింటికీ మధ్య ఉన్న ఒక బ్రిడ్జ్ లాంటి పద్ధతే డైజెషన్. ఇది మ్యాసరేషన్ లాంటిదే, కాని ఇందులో కొద్దిగా వేడిని ఉపయోగిస్తారు. అంటే ఒక 40 నుండి 50 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే అనమాట. ఓహో, అంటే జస్ట్ జెంటిల్ హీట్. దానివల్ల ఉపయోగమేంటి? దీన్నే ఒక విశాలమైన దృక్పథంతో చూస్తే, ఇక్కడ వేడి అనేది ద్రావక అణువుల కైనెటిక్ ఎనర్జీని పెంచుతుంది. ఆ మెన్స్ట్రువం వేగంగా మొక్క కణాల్లోకి చొచ్చుకుపోతుంది. సో వారం పట్టే పని కొన్ని గంటల్లో అయిపోతుంది. పైగా రసాయనం కాలిపోదు. భలే ఉంది. అంటే మనం క్రమంగా పద్ధతులను అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నామన్నమాట. ముందు నీళ్లు, తర్వాత వేడి, తర్వాత నానబెట్టడం. కానీ ఈ పద్ధతులన్నీ ఒక స్థాయి వరకే కదా పనిచేస్తాయి. నాకు చాలా అత్యంత గాఢమైన స్వచ్ఛమైన ఫైటోకెమికల్ కావాలంటే కేవలం నానబెడితే సరిపోదు కదా? అవును, సరిపోదు. నానబెట్టే పద్ధతిలో ద్రావకం ఒక స్థాయికి చేరుకున్నాక శాచ్యురేట్ అయిపోతుంది. అంటే ఇక అంతకు మించి రసాయనాన్ని తనలోకి తీసుకోలేదు. అందుకే భారీ స్థాయిలో గాఢమైన మందులు తయారు చేయడానికి ల్యాబ్లలో పెర్కులేషన్ అనే పద్ధతి వాడతారు. పెర్కులేషన్ అంటే ఆ వి ఆకారంలో ఉండే ఫిల్టర్ లాంటి పరికరం కదా. దీంట్లో అసలు మెకానిజం ఎలా పనిచేస్తుంది? ఇందులో పనిచేసే ప్రధానమైన శక్తి గురుత్వాకర్షణ. దీన్నే డౌన్వర్డ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ముందుగా ఔషధ పొడిని ద్రావకంతో తడిపి ఒక 24 గంటలు కాసేపు ఉంచుతారు. ఆ తర్వాత దాన్ని ఆ వీయాకారపు పెర్కోలేటర్లో సర్ది పైన ద్రావకం పూసి అలాగే వదిలేస్తారు. నెమ్మదిగా కింది వాల్వ్ ఓపెన్ చేస్తారు. ఆ పైనున్న ద్రావకం నెమ్మదిగా చుక్కలు చుక్కలుగా కిందికి ప్రవహిస్తూ ప్రతికణాన్ని తాకుతూ అందులోని రసాయనాలను లాక్కుంటూ కిందికి వస్తుంది. అంటే కిందకొచ్చేసరికి అది అత్యంత గాఢమైన ద్రావణంగా మారుతుందన్నమాట. బేసిక్గా ఒక రకంగా కాఫీ ఫిల్టర్ లాంటిదే, కానీ చాలా సైంటిఫిక్గా డిజైన్ చేయబడింది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ నాకు ఒక ప్రాక్టికల్ సమస్య కనిపిస్తోంది. పెర్కోలేషన్లో ద్రవం పైనుంచి కిందికి ప్రవహిస్తూనే ఉండాలి. అంటే మనం కంటిన్యూస్గా కొత్త ద్రావకం పోస్తూనే ఉండాలి కదా. ఆ ద్రావకాలు చాలా ఖరీదైనవి అయి ఉంటాయి. ఒకసారి కిందికి వచ్చేసిన ద్రవాన్ని మళ్లీ పైన పోయలేం కదా. ఇది చాలా వృధా కదా. కరెక్ట్. సరిగ్గా అదే పాయింట్ దగ్గర శాస్త్రవేత్తలు కూడా ఆలోచించారు. తక్కువ ద్రావకంతో ఎక్కువ ఔషధాన్ని ఎలా తీయాలి? ఆ ప్రశ్నకు సమాధానమే ఒక ఇంజనీరింగ్ అద్భుతం.
దాని పేరే సాక్స్లెట్ ఎక్స్ట్రాక్షన్. దీన్ని కంటిన్యూస్ హాట్ ఎక్స్ట్రాక్షన్ అని కూడా అంటారు. ఓ, ఈ సాక్స్లెట్ ఎక్స్ట్రాక్షన్ గురించి నేను విన్నాను. చూడటానికి ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీలో వాడే పరికరంలాగా చాలా గ్లాస్ ట్యూబులతో వింతగా ఉంటుంది. దీన్ని మీరు ఇంజనీరింగ్ అద్భుతం ఎందుకంటున్నారు? అందులో అంత స్పెషాలిటీ ఏముంది? ఎందుకంటే అది ద్రావకాన్ని రీసైకిల్ చేస్తుంది. దీని నిర్మాణాన్ని ఒకసారి విజువలైజ్ చేసుకుందాం. కిందొక ఫ్లాస్క్ ఉంటుంది, అందులో స్వచ్ఛమైన ద్రావకం ఉంటుంది. దానిపైన ఎక్స్ట్రాక్టర్ అనే మధ్యభాగం ఉంటుంది. ఓకే, కింద ఫ్లాస్క్, పైన ఎక్స్ట్రాక్టర్. అవును. ఈ ఎక్స్ట్రాక్టర్ లోపల ఫిల్టర్ పేపర్తో చేసిన ఒక తంబులుంటుంది. ఆ తంబుల్లో మన ఔషధ పొడిని ఉంచుటారు. ఇక అన్నిటికంటే పైన ఒక కండెన్సర్ ఉంటుంది. రైట్, ఒకదానిపై ఒకటి అమర్చారు. కింద ఫ్లాస్క్, మధ్యలో పొడి ఉన్న థంబుల్, పైన కండెన్సర్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మనం కింద ఉన్న ఫ్లాస్క్ను వేడి చేస్తాం. ద్రావకం ఆవిరై పక్కనున్న ఒక సైడ్ ట్యూబ్ ద్వారా పైకి ప్రయాణిస్తుంది. పైన కండెన్సర్ దగ్గరికి వెళ్లగానే ఆ ఆవిరి చల్లబడి మళ్ళీ ద్రవంగా మారుతుంది. అంటే వర్షం పడినట్టన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ చల్లని ద్రవం చుక్కలు చుక్కలుగా మధ్యలో ఉన్న తంబుల్లోని ఔషధ పొడిమీద పడుతుంది. ఆ పొడిలో ఉన్న రసాయనాన్ని కరిగించుకుని ఆ ద్రవం ఎక్స్ట్రాక్టర్లో నిండుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడి వరకు క్లియర్గా అర్థమైంది. కానీ ఆ ఎక్స్ట్రాక్టర్ నిండిపోయాక ఆ రసాయనం కలిసిన ద్రవం మళ్ళీ కిందకెలా వస్తుంది? అక్కడే కదా అసలు పాయింటుంది. అవును, ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఆ ఎక్స్ట్రాక్టర్కు ఒక చిన్న సైఫాన్ ట్యూబ్ కనెక్ట్ చేసుంటుంది. ఆ ద్రవం స్థాయి పెరిగి పెరిగి ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకోగానే ఆ సైఫాన్ ట్యూబ్ ట్రిగ్గర్ అవుతుంది. వెంటనే ఆ ఎక్స్ట్రాక్టర్లో ఉన్న ద్రవమంతా ఒక్కసారిగా వాక్యూమ్లాగా కింద ఉన్న ఫ్లాస్కులోకి పడిపోతుంది. ఓ వావ్! ఇది అచ్చం మన ఫ్లష్ టాయిలెట్ మెకానిజం లాగా పనిచేస్తుందన్నమాట. అవును, కరెక్ట్. ఒకేసారి ద్రవం కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ మొదట్నుంచి ఆవిరి పైకి వస్తుంది. ఇది ఒక కెమికల్ రీసైక్లింగ్ మషీన్ లాగా అనిపిస్తోంది కదూ. ఒకే ద్రవాన్ని పదే పదే వాడటం భలే ఉంది. కానీ ఒక్క నిమిషం, ఆ కింద ఫ్లాస్క్లో ఇప్పుడు ద్రావకం ఉంది, దాంతో పాటే పైనుంచి వచ్చిన ఫైటోకెమికల్ అంటే మన మందు కూడా ఉంది కదా? అవును, ఉంది. మరి దాన్ని మళ్ళీ వేడి చేస్తే ఆ మందు కూడా ఆవిరైపోయి పైకి వెళ్ళిపోదా, లేదా మాడిపోదా? చాలా అద్భుతమైన పాయింట్ పట్టుకున్నారు. కానీ ఇక్కడే కెమిస్ట్రీ మనల్ని ఆదుకుంటుంది. మనం వాడే ద్రావకం చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్దే ఆవిడవుతుంది. కానీ ఫైటోకెమికల్స్ ఆ హీట్కి ఆవిరికావు, పైగా మనమిస్తున్న ఆ తక్కువ వేడికి అవి మాడిపోవు. అంటే కింద ఫ్లాస్క్లో రసాయనం భద్రంగా ఉండిపోతుంది, కేవలం స్వచ్ఛమైన ద్రావకం మాత్రమే మళ్ళీ ఆవిరై పైకి వెళ్తుందన్నమాట. ఖచ్చితంగా. ఇలా ఒకే ద్రావకం వందల సార్లు రీసైకిల్ అవుతూ పైన ఉన్న పొడిలోంచి రసాయనాన్ని మొత్తం కిందకు చేరుస్తుంది. తక్కువ సాల్వెంట్తో హైలీ కాన్సంట్రేటెడ్ ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. మైండ్ బ్లోయింగ్. నిజంగా ఇది అద్భుతం. అయితే ఇక్కడ వేడి చేసేటప్పుడు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంది కదా. కింద ఫ్లాస్క్లో ద్రవం ఒక్కసారిగా ఉప్పొంగితే, అంటే బంపింగ్ జరిగితే, ఆ మొత్తం ఎక్స్ట్రాక్టర్ పేలిపోయే ఛాన్స్ ఉంది కదా. దాన్నెలా కంట్రోల్ చేస్తారు? నిజమే. లిక్విడ్స్ని కంటిన్యూస్గా బాయిల్ చేసినప్పుడు లోతల ఒకేసారి పెద్ద బబుల్స్ ఫామ్ అయి బంపింగ్ జరగొచ్చు. దాన్ని నిరోధించడానికి శాస్త్రవేత్తలు ఒక చిన్న కానీ పవర్ఫుల్ ట్రిక్ వాడతారు. కింద ఫ్లాస్క్లో కొన్ని తాజా పింగాణీ ముక్కలను, అంటే పోర్సలిన్ పీసెస్ వేస్తారు. ఓ, పింగాణి ముక్కలా? వాటివల్ల ఏమవుతుంది? వాటి ఉపరితలం గరుకుగా ఉండడం వల్ల లోపల ఏర్పడే వేడి సమానంగా పంపిణీ అవుతుంది. చిన్న చిన్న బుడగలేర్పడేలా చేసి ఒక్కసారిగా ఉప్పొంగడాన్ని ఆపుతాయి. ఎంత పెద్ద సైన్స్ అయినా ఒక్కోసారి ఇలాంటి చిన్న ట్రిక్స్ మీదే ఆధారపడుతుంది తెలుసా. రైట్. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన సాక్స్లెట్ ఎక్స్ట్రాక్షన్ వాడి ఒక పవర్ఫుల్ ద్రావణాన్ని మనం సేకరించామనుకుందాం. ఫ్లాస్క్లో ఒక ఎర్రటో పచ్చటో రంగున్న ద్రవముంది. కానీ అసలు ఆ రసాయనం ఆ ద్రవంలో ఉందో లేదో ఎలా తెలుస్తుంది? మన కంటికి కెమికల్స్ మైక్రోస్కోప్లో కూడా సరిగ్గా కనిపించవు కదా. అక్కడే రసాయన శాస్త్రం తన ఫైనల్ వేలిముద్రలను చూపిస్తుంది. దాన్ని నిర్ధారించడానికి కెమికల్ ఐడెంటిఫికేషన్ టెస్టులు చేస్తారు. సంగ్రహించిన ద్రావణంలో రసాయనాల ఉనికిని గుర్తించడానికి కొన్ని ప్రత్యేక పరీక్షలుంటాయి. ఈ పరీక్షలు ఎంత ఖచ్చితమైనయంటే లోపల ఉన్న అణువుల నిర్మాణం ఆధారంగా బయట రంగు మారుతుంది. ఈ పరీక్షల గురించి కొంచెం వివరిస్తారా? సో ఇదంతా నేర పరిశోధనలో, అంటే సిఎస్ఐ లాంటి క్రైమ్ షోలలో రక్తం మరకా మీద కెమికల్ చల్లగానే బ్లూ కలర్లో మెరుస్తుంది కదా, అచ్చం అలాగే రసాయన వేలిముద్రలు వెతకడం లాంటిది అన్నమాట. అచ్చం అలాగే ఉంటుంది. ఉదాహరణకు
మన ద్రావణంలో ఆంథ్రాక్వినోన్ గ్లైకోసైడ్స్ అనే రసాయనముందో లేదో తెలుసుకోవడానికి బోర్న్ ట్రాగర్స్ పరీక్ష చేస్తారు. ఇందులో సంగ్రహించిన ద్రావణానికి కొంచెం ఆర్గానిక్ సాల్వెంట్ కలిపి ఆ పైన కొద్దిగా అమోనియా కలుపుతారు. అప్పుడేమవుతుంది? ఆ రెండు ద్రవాలు కలిసే చోట ఒక అందమైన గులాబీ లేదా ఎరుపు రంగు లేయర్ ఏర్పడుతుంది. ఆ రంగు వచ్చిందంటే మన ఎక్స్ట్రాక్షన్ సక్సెస్ అయినట్లే. అలాగే ఆల్కలాయిడ్స్ను గుర్తించడానికి మోలిష్ పరీక్ష వాడతారు. ఆ మూలిష్ పరీక్ష. మరి ఇంకేమైనా టెస్టులుంటాయా? అంటే వేరే రసాయనాలకి? ఖచ్చితంగా. ఉదాహరణకి లిగ్నిన్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుందాం. ఆ ద్రావణంలో ఫ్లోరోగ్లూసినాల్ మరియు గాఢ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలుపుతాం. ఒకవేళ అందులో లిగ్నిన్ ఉంటే ఆ ద్రావణం ముదురు గులాబీ రంగులోకి, అంటే పింక్ కలర్లోకే మారుతుంది. కాని ఎందుకు గులాబీ రంగు మాత్రమే ఎందుకు రావాలి? లోపలేం మ్యాజిక్ జరుగుతుంది? అక్కడ మ్యాజిక్ లేదు, ప్యూర్ కెమిస్ట్రీ ఉంది. ఒక తాళం కప్పకి సరైన తాళం చెవి పడితేనే తలుపు తెరుచుకున్నట్లు ఈ రసాయన రియాజెంట్లు ఆ నిర్దిష్ట ఫైటోకెమికల్తో కలిసినప్పుడే ఈ రంగులనిస్తాయి. అది వాటి మాలిక్యులర్ స్ట్రక్చర్కి సంబంధించిన విషయమన్నమాట. అద్భుతం! ఈ ప్రయాణం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఆకులను వేడి నీటిలో నానబెట్టే సాధారణ ఇన్ఫ్యూషన్ దగ్గర్నుంచి, కఠినమైన వేర్ల కోసం వాడే డికాక్షన్, వేడి తగలకూడని వాటికి వాడే మ్యాసరేషన్, గురుత్వాకర్షణతో లాగే పర్కులేషన్, చివరగా రసాయన ద్రావకాన్ని పదే పదే వాడుకుంటూ గాఢతను పెంచే సంక్లిష్టమైన సాక్స్లెట్ ఎక్స్ట్రాక్షన్ వరకు అసలు ముడి మొక్క నుండి ఒక శక్తివంతమైన ఔషధాన్ని తీయడం వెనుక ఇంత ఖచ్చితమైన శాస్త్రం దాగుందో మనం చూశాం. అవును. మరెప్పుడైనా ఉదయాన్నే ఒక కప్పు వేడి టీ తాగుతున్నా లేదా ఆయుర్వేదం మూలికల కషాయం తీసుకుంటున్నా ఆ ద్రావకంలోకి ఔషధ గుణాలు ఎలా ప్రవహించాయో దాని వెనుకున్న ఎక్స్ట్రాక్షన్ సైన్స్ను మనం గుర్తు చేసుకోవచ్చు. ఖచ్చితంగా. అయితే ఇక్కడే నాకు ఆలోచన వస్తోంది. సంగ్రహణ పద్ధతిని బట్టి, మనం వాడే సాల్వెంట్ని బట్టి వచ్చే రసాయనం మారుతుందని మనం చూశాం కదా. అంటే ఒకే మొక్కను తప్పు ద్రావకంలోనో లేదా తప్పు పద్ధతిలోనో వాడుతుండటం వల్ల దానిలోని అత్యుత్తమ ఔషధ గుణాలను మనమింకా కనిపెట్టలేకపోతున్నామా? మ్మ్. ఇది చాలా లోతైన ఆలోచన. నిజంగానే మనమింకా వాడని, కనుక్కోని ద్రావకాలతో ప్రయోగాలు చేస్తే కొత్త రసాయనాలు బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే మనం రోజూ చూస్తూ కేవలం పిచ్చి మొక్కని పీకేసి పారేసే పచ్చగడ్డిలో కూడా సరైన ద్రావకం, సరైన ఉష్ణోగ్రత తగిలితే బ్రహ్మాండమైన మందు దాగుండొచ్చేమో కదా. ప్రకృతి తన రహస్యాలను లాక్ చేసి పెట్టింది, మనం సరైన తాళంచేవి ఇంకా వాడలేదేమో అనిపిస్తోంది. బేసిగ్గా ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మనం చుట్టూ ఉన్న మొక్కలను చూసే దృక్కోణాన్నే ఈ సైన్స్ మార్చేస్తోంది. ఈ ఆసక్తికరమైన భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.